మావ ఈ బర్గర్ అయితే తిన్నావనుకో నీకు నోట్లో నరాలు నాట్యం ఆడేస్తాయి. ఇక లేట్ చేయకుండా విషయానికైతే వచ్చేస్తా. ఈ మధ్య బెంగుళూరులో ఎక్కడ చూసినా ఏలియన్ కైండ్ బర్గర్స్ అని చెప్పి చాలా వైరల్ అవుతున్నాయి. ఒకసారి ట్రై చేద్దాం అనిపించి మనకు కూడా కమ్‌బ్యాక్ వీడియోలా ఉంటుందనిపించి విజిట్ అయితే చేసేసా. వీళ్ళ షాపుని చూస్తుంటే ఏదో ఆరెంజ్ కలర్‌లో నారింజ మిఠాయి షాప్ ఉన్నట్టుంది. ఏదో ఆరెంజ్ పండ్లు అమ్ముతున్నట్టు. సర్లే ఇంకా లేట్ ఎందుకు మనం ఆర్డర్ అయితే పెడదాం అని చెప్పి కౌంటర్ దగ్గరికెళ్ళి ఒక స్టార్ షిప్ చికెన్ బర్గర్ అయితే ఆర్డర్ పెట్టా. వాడు లేపి డైరెక్ట్‌గా రూ. 240 కట్టమన్నాడు. వారిని యబ్బా ఒక బర్గర్‌కి 240 అనుకోని సర్లే ఏదో ఒకటి ఇంకా కట్టేద్దాం అని చెప్పి కట్టేసా. ఒక 5 మినిట్స్ వెయిట్ చేయండి బర్గర్ ఇస్తా అని చెప్పి వెయిట్ చేయించాడు. అలా కాసేపు వెయిట్ చేసి అలా ఎగ్జాక్ట్‌గా ఒక 7 నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత ఆర్డర్ అయితే ఇచ్చేసాడు. ఇంకా బర్గర్‌ని చూడంగానే వాడి అక్క స్టార్ షిప్‌లా ఉంది. ఏలియన్ స్టార్ షిప్ లెక్కన చూసుకుంటే. మామూలుగా బర్గర్‌ల మీద చూసుకుంటే పైన ఒక బన్ను, కింద ఒక బన్ను, మధ్యలో స్టఫింగ్ పెడతారు. ఇది చూసుకుంటే మొత్తం ప్యాక్డ్ ఉంది. ఫస్ట్ బైట్ నోట్లో పెట్టుకోంగానే ఆడక్క స్వర్గంలా అనిపించింది. భలే ఉంది మామ బర్గర్ ఇది. ఏదో విచిత్రంగా ఉంది. లోపల ఏం వేసారో తెలీదు గానీ కారంగా, పుల్లగా చాలా బాగుంది. చికెన్ ముక్కలైతే మరీ ఎక్కువున్నాయి. స్టఫింగ్ చాలా బాగేసాడు. చూడడానికి సైజ్ చిన్నగుంది కానీ రూ. 240 అయితే వర్త్ కాదనిపించింది. ఇది నా హానెస్ట్ రివ్యూ. మీరు కూడా అలా విజిట్ చేసి తిందాం అనుకుంటే ఇది హెచ్ఎస్ఆర్ లేఅవుట్‌లో ఉన్న సెక్టర్ ఫస్ట్‌లో అయితే ఉంది. వెళ్లి విజిట్ అయితే చేయండి. ఇంకా బెంగుళూరు 2, 3 బ్రాంచెస్ అయితే ఉంటాయి. దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.